హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నేను కరెక్ట్ టైంలోనే పోస్ట్ చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అడ్మిషన్స్ కూడా జరగబోతున్నాయి బీటెక్వి. సో ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ నా వీడియో అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఇదే నా రిక్వెస్ట్. అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అంటే వీడియో అంటే నాకు కూడా కొంచెం మోమాటమే. అందరి ముందు ఉన్న నేను ఒక్కదాన్ని ఉన్నా నేను షైగానే ఫీల్ అవుతా. సో ఏమనుకోకండి, కొంచెం నేను స్లోగా మాట్లాడుతున్నా కానీ ఏమనుకోకండి, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ. సో నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఇంటర్ త్రో మాత్రం అస్సలు వెళ్ళొద్దనే చెప్తా. ఎందుకంటే బీటెక్ అనేది అది డిప్లొమా చేసిన తర్వాతనే వెళ్ళాలి. మనం 10th చేసిన తర్వాత డిప్లొమా చేసుకోవచ్చు, అది 3 years. ఆ డిప్లొమా చేసిన తర్వాతనే ఇంజనీరింగ్ అనేది మనం చేయాలి. అంటే కొంచెం ఈక్వల్గా అనమాట. ఏమంటారు, సిలబస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చదువుకొని అక్కడికి బీటెక్లో కూడా మళ్ళీ 3 years వీళ్ళకి. అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి బీటెక్ అనేది 3 years ఉంటుంది. ఇంటర్ చేసిన వాళ్ళకేమో 4 years ఉంటుంది బీటెక్ అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే డైరెక్ట్ ఇంటర్ నుంచి బీటెక్కి కాకుండా, సో మీకు బీటెక్ చేయాలనే థాట్ అయితే ఉంది అని మీరు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ డిప్లొమా చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. సో మరి ఇంకో విషయం ఏంటంటే బీటెక్ అన్నాక స్ట్రగుల్స్ అనేటివి ఉంటాయి. నేను కూడా అందులో ఫేస్ చేసిన దాన్నే. చాలా అంటే నిజంగా నేను పడ్డ స్ట్రగుల్స్ ఇంకెవరు పడలేదు కావచ్చు బీటెక్లో. సో ఆ స్టోరీ కూడా నేను చెప్తా. సో ఏంటంటే నాది ఇంటర్ అయిపోయింది. నాది పైగా నేను తెలుగు మీడియం క్యాండిడేట్. నాకు నేను 10th ఇంటర్ వరకు నేను ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అంటే మీరు అనుకోవచ్చు హ్యాపీ డేస్ మూవీ చూసి బీటెక్కి వెళ్ళావా, అది ఇది ఎంజాయ్ చేయడానికి అది ఇది అని. అలాంటిది అస్సలు ఏం లేదు. అసలు మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేదు. అసలు బీటెక్ అంటే ఏంటిది, ఎట్లుంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏం చెప్తారు, అసలు కొంచెం కూడా నాకు ఇంటర్ తర్వాత బీటెక్ అనే ఒక్కటి మాత్రమే తెలుసు. అది ప్రొఫెషనల్గా ఉంటుంది, నేను మంచిగా చేద్దాము అని నేను అనుకున్నా. డిగ్రీ అయితే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే అందరూ ఈ మధ్యలో అందరు డిగ్రీ చేసేస్తున్నారు, మనం కొంచెం ప్రొఫెషనల్గా వెళ్దామని చెప్పేసి నేను బీటెక్ షూట్ చేసుకొని ఎంసెట్ రాసిన. నేను ఎంసెట్లో క్వాలిఫై అయినా. ఇక్కడ వచ్చింది నేను మరి అందరిని అడుగుతున్నా, ఎందుకంటే నేను నా చుట్టూ గ్రాడ్యుయేట్ పీపుల్స్ ఎవరు లేరు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ దీని గురించి పెద్దగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. నేను మా ఇంకో ఫ్రెండ్ ఉంటుంది, తను మేమిద్దరం అంటే ఇంటర్ ఫ్రెండ్ మేమిద్దరం కలిసి బీటెక్కి జాయిన్ అయిన తర్వాత అంటే అది కూడా మేము కాలేజ్ మా అంతటా మేము చూస్ చేసుకోలేదు. మీడియేటర్ అనమాట, మమ్మల్ని తీసుకెళ్ళిందే ఒక మీడియేటర్. సో ఆయన ద్వారా మా బీటెక్ కాలేజ్ నాకు తెలుసు. సో అట్లా మీరెవరైనా గనక అస్సలు మీడియేటర్ ద్వారా అస్సలు మీరు వెళ్ళకండి. నాకు అప్పుడు తెలివి లేదు, నేను ఆలోచించలేకపోయినా. అప్పుడు నాకు ఫోన్ కూడా లేకుండే. ఏం సెర్చ్ చేద్దామన్నా బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి, మంచి కాలేజెస్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ మంచిగా చెప్పే లెక్చరర్స్ ఏ కాలేజ్లో ఉన్నారు, ఇలాంటివి సెర్చ్ చేసే అంత మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేకుండే. అండ్ ఫోన్ కూడా నాకు లేకుండే అప్పటికి. ఇంటర్ తర్వాతనే నాకు ఫోన్ కూడా వచ్చింది. సో ఎవరిని అడిగినా అందరూ నీ ఇష్టం అని చెప్పేసరికి సర్లే వెళ్ళిపోదాం, ప్రొఫెషనల్గా ఏముంది బీటెక్ చేసేద్దామని చెప్పి మేమిద్దరం అనుకున్నాం. మా ఫ్రెండ్ నేను పోయినాం, జాయిన్ అయినాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, బీటెక్లో జాయిన్ అయితే మాత్రం జాబ్స్ వస్తాయి, కంపల్సరీ జాబ్స్ వస్తాయి. మనం ఖాళీగా ఉండము, మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాము అని చెప్పి అస్సలు మీరు అనుకోకండి. అస్సలు అది రాంగ్. నిజంగా చెప్పాలంటే నేను కూడా అట్లనే అనుకున్నా, అసలు ఖాళీగా ఎవడు ఉండడు బీటెక్ చదువుకున్నాడు అని. సో
ఇప్పుడు అర్థమవుతుంది బీటెక్ వాళ్ళ కష్టాలు, డిగ్రీ వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలుసు. అంటే నాకు తెలియకపోవచ్చు. ఒకవేళ డిగ్రీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి కింద, ఓకేనా? నేను రిప్లై ఇస్తా. సో అలా బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్కి వెళ్ళిపోయినాం. ఫస్ట్ డే క్లాస్ ఎట్లుందంటే, చదువు రానోడు చిన్న పోరగాడు ఫస్ట్ టైం స్కూల్కి ఎట్లా వెళ్ళి కూర్చుంటాడో మా కాలేజ్లో మేము కూడా అట్లనే పోయి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అందరూ లెక్చరర్స్ వస్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు, అది మళ్ళీ ఇంగ్లీష్లోనే. నాకు మా ఫ్రెండ్కి అసలు ఇంత ముక్క కూడా అర్థం కావట్లే క్లాసెస్. ఏం చేయాలా అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం, ఏం చేద్దాం, అసలు ఏంది పరిస్థితి అని చెప్పి. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అని కూడా పెద్దగా నాకు కూడా తెలియదు అప్పట్లో. నాది 2016-17లో అయిపోయింది నా ఇంటర్. ఆ మూమెంట్లో నాకు మినిమం నాలెడ్జ్ కూడా లేదని చెప్తున్నా కదా. సో అట్లా గడిచిపోతూనే ఉన్నాయి. 3 మంత్స్కి ఒకసారి మిడ్, 6 మంత్స్కి ఒకసారి సెమిస్టర్ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి సెమిస్టర్. సో అలా అసలు నాకు ఒక్క ముక్క నాకు అర్థం కావట్లేదు. ఏం రాద్దామన్నా కానీ, ఏం చేద్దామన్నా కానీ ఏం అర్థం కావట్లేదు. సో మనకి ఇందులో ప్రమోట్ కావాలంటే మాత్రం క్రెడిట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. క్రెడిట్స్ అనేది ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్కి ఇలా ప్రమోట్ అవ్వడానికి క్రెడిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో నేను ఫస్ట్ ఇయర్లో మాత్రం కంపల్సరీ డిటైన్ అయ్యేదాన్ని. అంటే డిటైన్ అంటే ఏమంటారు, ఆ సంవత్సరం మొత్తం వేస్ట్ ఏం కాదు. కాలేజ్కి పోయినా నీకు ఏం ఇది కాదు, అంటే ఏం యూజ్ ఉండదు, నువ్వు పోయినా పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు అదన్నమాట. డిటైన్ చేయడం అంటారు దాన్ని. క్రెడిట్స్ రాకపోతే అట్లా ఉంటుంది. సో నేను అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ప్రమోట్ అవ్వాలంటే 24 క్రెడిట్స్ అనేటివి ఉండాలి. సో నాకు 23 వచ్చినాయి. 23 క్రెడిట్స్ వచ్చేసరికి మా మ్యాథ్స్ మేడం ఉంటుండే. మా మ్యాథ్స్ మేడము చాలా అంటే మంచిది, నన్ను ఎంకరేజ్ చేసేది. ఈ అమ్మాయి తెలుగు మీడియం నుండి వచ్చింది కదా అని చెప్పి. సో మేడంకి కాల్ చేసిన, మేడం ఒక క్రెడిట్ తగ్గింది మేడం, ఇప్పుడు సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది, ఎట్లా మేడం, ఏం దారులు కనిపించట్లేదు అని చెప్పి మేడంతో ఫోన్ చేసి మాట్లాడిన. మేడం చెప్పింది, అడ్వాన్స్ సప్లిమెంటరీ వేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకు, చూద్దాం, ఇక తలరాతను బట్టి ఉంటుంది ఏదైనా. ఒకవేళ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉండనుకో నువ్వు రాసేయి, నేను చెప్తాను, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి అని అన్నది. సో అట్లా అనేసరికి ఓకే మేడం అని చెప్పి నేను కూడా కాల్ కట్ చేసిన. నిజంగా మేడం అన్నట్టు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చింది, అడ్వాన్స్ సప్లిమెంటరీ. అది అంటే ప్రతిసారి వెయ్యడు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మధ్యలో ప్రమోట్ అయ్యే వాళ్ళ కోసం వెయ్యడు, అది సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయడు. సో అట్లా అనమాట. మేడం నాకు అప్పుడే కాల్ చేసి చెప్పింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ వేసిండు, నువ్వు ఇప్పుడైనా బాగా చదువుకో, మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇప్పుడు ఒకటే క్రెడిట్ కదా కావాల్సింది అని చెప్పంటే ఇక అప్పుడు ఇంకా నానా తంటాలు పడి అప్పటి నుండి నా స్ట్రగుల్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ నాకు ఒక్క ముక్క అర్థం కాకపోవు, బట్టి పట్టుడే ఇంకా దాన్ని పుస్తకం ఓపెన్ చేసి, బుక్ ఓపెన్ చేసి బట్టి పట్టుడే ఇంకా ఆ బట్టి పట్టిందని అడవై రాయడమే ఇంకా ఎంత గుర్తుంటే అంత. సో నా బీటెక్ మొత్తం నేను బట్టి పట్టుకుంటూనే 4 ఇయర్స్ అట్లా కంప్లీట్ అయింది. అయినా నాకు సప్లీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సప్లిమెంటరీస్ నేను చాలానే రాసిన, చాలానే పడుతూనే ఉంటాయి. మీరు దాని గురించి ఏం వరీ కాకండి. ఇన్ కేస్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అరాకొరా చదివితే మాత్రం బీటెక్కి వెళ్ళిన ఉపయోగం ఏం లేదు. నిజంగా నేను గట్టిగా చదువుతా, ఎట్ ఏ టైంలో సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసేసుకుంటా, 4 ఇయర్స్లోనే నేను కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి మీకు అట్లా థాట్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ప్రొసీడ్ అవ్వచ్చు బీటెక్. అట్లా అరాకొరా చదువు ఇంకా అట్లా అంటే అది చాలా కష్టం నిజంగా. అసలు
పైగా నాకు అప్పుడు ఫోన్లో చేతిలో ఫోన్ ఉండి కూడా నేను ఏం చేయలేకపోయినా, అలాంటి ఏం ఏం డౌట్ వచ్చినా కానీ ఏం చూసేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఏం డౌట్ వచ్చినా కానీ వాళ్ళనే అడిగేదాన్ని అన్నమాట. అరే నాకు ఇది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు అని చెప్తే పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ బీటెక్ అంటే అందరికీ వన్ డే బ్యాటింగే. అందరూ ఈవినింగ్ అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ కూర్చొని చదువుకునే వాళ్ళే అట్లా. నేను కూడా సేమ్ అదే. అప్పట్లో అసలు ఏం అనేటోళ్ళు లేరు, ఏం చేసేటోళ్ళు లేరు, ఏం చేయడానికి కూడా లేకుండే. సో అట్లా వన్ డే బ్యాటింగ్ అయితే అస్సలు చేయొద్దు. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుదాము అని అనుకునే థాట్ వచ్చిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్తున్నా ఇది. సో ఇంకా చెప్పాలంటే నేను నా బీటెక్ వచ్చేసి నాకు ఒక 1 year నాకు ఎక్స్ట్రానే పడింది. 4 years బీటెక్ అయితే నాకు ఇంకో 1 year ఎక్స్ట్రానే పడింది. 5 yearsలో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను సప్లీస్తో సహా అన్నీ క్లియర్ చేసేసుకున్నా. సో మీరు కూడా ఎట్ ఏ టైం మళ్ళీ సప్లీలు రాయొద్దు అని మీరు అనుకుంటేనే మీరు బీటెక్లో జాయిన్ అవ్వండి. నాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనమాట, JNTU హైదరాబాద్. సో నేను చెప్పేది ఒక్కటే, ఎందుకంటే చదవండి. బీటెక్ అంత ఈజీ కాదు, నేనైతే చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ఇది. పైగా ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి చదవగలుగుతారు, చేయగలుగుతారు. ఈవెన్ నేను తెలుగు స్టూడెంట్ని కాబట్టి నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రాబ్లమ్స్ అనేటివి. సో నేను చెప్పేది ఒకటే, ఒకవేళ మీకు తెలంగాణలోనే కాలేజ్ అంటే ఇక్కడే చేయాలి అని చెప్పి తెలంగాణలోనే చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఎంసెట్ రాయొచ్చు. లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, JEE, అది కూడా రాసుకోవచ్చు. కాకపోతే మంచిగా చదవాలి. బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదవాలి, ప్రిపేర్డ్గా ఉండాలి దేనికైనా కానీ. సో నేనైతే ఇది ఒక్కటే చెప్తా, మీరు బాగా చదివితేనే బీటెక్ జాయిన్ అవ్వండి. ఇంకా మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది. సో గూగుల్లో బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి మీరు రాసుకోండి నోట్స్లో. బెస్ట్ కాలేజెస్ మీ ర్యాంక్కి తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుంది ఏంటిది అని చెప్పి ఒక అజంప్షన్ అనేది పెట్టుకోండి. అది చూసుకున్న తర్వాత మీ ర్యాంక్కి ఏదైతే కాలేజ్ సూటబుల్ అవుతుందో అది మంచిదా కాదా అని చెప్పి ఒకసారి కాలేజ్కి 2-3 సార్లు విజిట్ చేయండి. నేనైతే ఒక్కసారి చేసిన అంతే. అది కూడా జాయిన్ అవ్వడమే. మేము నాకు అసలు కాలేజ్ ఆప్షన్స్ కూడా పెట్టుడు నాకు తెలియదు అప్పుడు. ఆ మీడియేటర్ అంతా చూసేసుకున్నాడు. సో నేనైతే అదే చెప్తున్నా, మీడియేటర్ని అస్సలు పెట్టుకోకండి. వీలైతే కుదిరితే మీ అంతటా మీరు స్వతహాగా వెళ్ళి కాలేజ్ గురించి తెలుసుకోండి. ఇంకా మీరు అనొచ్చు, ఏమంటారు, జాబ్స్ వాళ్ళే ఇస్తారు కదా, కాలేజ్కే పిలిపించుకుంటారు కదా హెచ్ఆర్స్ని అని మీరు అనుకోవచ్చు. అది కొన్ని కాలేజీలో జరుగుతాయి, కొన్ని కాలేజీలలో జరగవు ఇంటర్వ్యూస్. సో చెప్తారు స్టార్టింగ్లో చాలా చెప్తారు, కానీ మనం ఆలోచించి ఆచితూచి అడుగేయాలన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ అయినా కానీ. బీటెక్ చేసే థాట్ ఎవరికైతే ఉందో బ్రాంచెస్ కొన్ని ఉంటాయి, ఈసీఈ కానీ, సివిల్ కానీ, ట్రిపుల్ కానీ సంథింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య అంటే ఏమంటారు, ఈ మధ్య దాని మీదనే అంతా నడుస్తుంది కదా. సో దాని గురించి కూడా కొన్ని కాలేజెస్ అనేవి కొత్త బ్రాంచులు పెడుతున్నారు దాని గురించి కూడా. సో అదంతా డీటెయిల్గా అంతా చూసుకొని వెళ్ళండి. నేను మాత్రం బీటెక్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ నాకు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేక నేను స్ట్రగుల్స్ అనేటివి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అట్లాగో ఇట్లాగో ఇక బీటెక్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా. కానీ ఏమంటారు, బీటెక్ చేస్తే మాత్రం జాబ్ కంపల్సరీ వస్తుంది అని ఆ థాట్ మాత్రం పెట్టుకోకండి. అదొక్కటే నేను మీకు చెప్పేది. అండ్ ఈవెంట్స్ ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మనం అందులో పార్టిసిపేట్ చేయలేము. ఎందుకంటే మనకి ల్యాబ్స్, క్లాసెస్, మిడ్ సెమిస్టర్స్ వీటితోనే మన కాలం అంతా గడిచిపోతుంది.
సో మనకెక్కడ అలో ఉంటుంది, అలో ఉండదు. ఉన్నా కానీ మా అంటే ఒక గంటనో అర్ధగంటనో ఒంటరి కావచ్చు అంతే, అంతకుమించి ఎక్కువ ఏముండదు. బయట చూపించే సినిమాలకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. సో ఇదన్నమాట నా బీటెక్. నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఖచ్చితంగా బీటెక్ చేయాలనుకుంటే డిప్లొమా త్రోనే వెళ్ళండి. డిప్లొమా త్రో వెళ్తేనే మీకు అందులో ఉన్న థియరీ అనేది అర్థమవుతుంది, సబ్జెక్ట్స్ అనేటివి అర్థమవుతాయి. సో అట్లా వీళ్ళని డిప్లొమా చేసిన వాళ్ళని లాటరల్ ఎంట్రీగా సెకండ్ ఇయర్లో తీసేసుకుంటారు. ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్లో వాళ్ళు 3 ఇయర్సే, మళ్ళీ బీటెక్ కూడా 3 ఇయర్స్ చేయాల్సి వస్తుంది అంతే. డిప్లొమా 3 ఇయర్స్, బీటెక్ 3 ఇయర్స్, మొత్తం 6 ఇయర్స్. ఇంటర్ చేసిన వాళ్ళు 4 ఇయర్స్ వాళ్ళకి కరెక్ట్గా గంతే. సో ఈ వీడియోకి అయితే ఇదన్నమాట. సో బీటెక్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా కాలేజ్ని, ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాలేజెస్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఏదేమైనా కానీ పాస్ అవ్వాలి, పాస్ అవ్వడానికే ట్రై చేయండి. అండ్ బీటెక్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ నా తరపు నుండి ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, సబ్జెక్ట్స్ అన్నీ ఎట్ ఏ టైం క్లియర్ చేసుకోండి. పెద్ద తలనొప్పి నిజంగా, జేఎన్టీయూ హైదరాబాద్తోనైతే నిజంగా పెద్ద తలనొప్పి. మనం ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం, మనిషి ఫెయిల్ చేస్తూనే ఉంటారు, అట్లనే ఉంటుంది. షాక్ అసలు, డైలమాలో ఉండే స్టార్టింగ్ ఏందబ్బా ఏంటి అని. సో అండ్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో ఇంతటితోనే ఏం చేస్తున్నా అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కామెంట్స్లో. అండ్ బాయ్, మరి ఉంటా.